చాలా విమర్శలు వస్తున్నాయి. ఈ వ్యతిరేకత విమర్శలు ఇప్పటివి కావు. గత 30-40 సంవత్సరాల నుంచి కూడా ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ పై చాలా కాంట్రవర్సీస్ వచ్చాయి. కేవలం సివిలియన్సే కాదు, కొన్నిసార్లు స్టేట్ గవర్నమెంట్స్ కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నాయి. మనం గమనిస్తే మణిపూర్లో 16 సంవత్సరాల పాటు ఐరన్ లేడీ ఆఫ్ మణిపూర్గా వర్ణించే ఐరోమ్ షర్మిలా హంగర్ స్ట్రైక్ చేశారు ఆఫ్స్పాకి వ్యతిరేకంగా. కానీ పూర్తి స్థాయిలో ఇంతవరకు ఆఫ్స్పాని రిపీల్ చేయలేదు. అసలు ఆఫ్స్పా ఇప్పుడు ఎందుకు మళ్ళీ న్యూస్లోకి వచ్చింది? మొన్న నాగాలాండ్ స్టేట్ క్యాబినెట్ ఆఫ్స్పాని నాగాలాండ్ నుంచి ఎత్తేయాలని చెప్పి తీర్మానం పాస్ చేసింది. సీఎం కూడా ఆఫ్స్పాకి వ్యతిరేకంగా మాట్లాడారు. అసలు ఆఫ్స్పా ఎందుకు ఇప్పుడు అంత విమర్శలకు గురవుతుంది? 2-3 రోజుల నుంచి ఆఫ్స్పా న్యూస్లో ఎక్కువగా ఉంది. దానికి ప్రధానమైన కారణం నాగాలాండ్లో సివిలియన్స్ చనిపోవటం. ఈ సివిలియన్స్ ఎందుకు చనిపోయారు అని ప్రశ్నిస్తే, నాగాలాండ్లో మిలిటరీ వాళ్ళు, పారామిలిటరీ ఫోర్సెస్ వాళ్ళు వీళ్ళు ఒక అంబుష్ అటాక్ చేశారు. మిస్టేకెన్ ఐడెంటిటీ అనమాట. అంటే కొంతమంది సివిలియన్స్ను చంపేశారు, వాళ్ళు ఇన్సర్జెంట్స్ అనుకుని. అది మిస్టేకెన్ ఐడెంటిటీ అయ్యుండొచ్చు. ఫ్లోర్ ఆఫ్ ద పార్లమెంట్లో హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు దీనికి అపాలజైజ్ చేసి దీనిపైన ఎంక్వైరీ కమిటీ కూడా వేస్తున్నామని చెప్పారు. అయితే ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్కి ఇన్ని పవర్స్ ఉండబట్టే కదా వీళ్ళు ఇప్పుడు ఇంతమందిని చంపగలిగారు. ఈ 13-14 మంది చనిపోయిన తర్వాత ఈ తర్వాత జరిగిన అల్లర్లో 6-7 చనిపోయారంట. సో ఎవరైతే ముందు ఫస్ట్ చనిపోయారో ఆ 13 మందికి నిన్న దహన కాండ కూడా జరిగింది. దానికి సీఎం కూడా అటెండ్ అయ్యారు. ఈ పరిస్థితిలో అసలు మిలిటరీ వాళ్ళకి ఇంత పవర్స్ ఏంటి? ఎందుకంటే చాలా సందర్భాల్లో ఇది హ్యూమన్ రైట్స్ వయలేషన్ అని అంటున్నారు. కొన్ని సందర్భాల్లో ఈ పవర్స్ ఉపయోగించుకుని ఆర్మ్డ్ ఫోర్సెస్ వాళ్ళు ఇళ్లలోకి దూరటం, మహిళలపైన ఆకృత్యాలు చేయటం, తర్వాత నచ్చిన వాళ్ళని అటాక్ చేయడం, ఇది కూడా చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల సంఘం దాకా ఈ మొత్తం ఎపిసోడ్ కూడా వెళ్ళిందంటే దీని తీవ్రత మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఇక్కడ మనం కొన్ని అంశాలు గమనించాలి. జాతి ఐక్యత కోసం, జాతి భద్రత కోసం ఈ ఆఫ్స్పా అనేది తీసుకొచ్చారు 1958లో. నేషనల్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అనమాట. సోవరిటీ, ఇంటిగ్రిటీ అండ్ సెక్యూరిటీ ఆర్ ప్రైమ్ మోస్ట్. అప్పట్లో కూడా దీనికి సంబంధించి పార్లమెంట్ చర్చ జరుగుతూ ఈ మాట చెప్పారు జీబీ పంత్ గారు, అప్పుడున్న మినిస్టర్. అయితే ఇక్కడ క్వశ్చన్, ఆఫ్స్పా చాలా చిన్న చట్టం. ఆ చిన్న చట్టంలో మొత్తం 7 సెక్షన్లు ఉండేవి, ఇప్పుడు 6 ఉన్నాయి. దానిలో సెక్షన్ 3లో డిస్టర్బ్డ్ ఏరియా అనే కాన్సెప్ట్ ఉంది. డిస్టర్బ్డ్ ఏరియా అంటే ఏ ప్రాంతంలో అయినా రకరకాల రేస్ సంబంధించి, ఎథ్నిసిటీకి సంబంధించి, రిలీజియన్కి సంబంధించి క్లాషెస్ జరిగితే దాన్ని డిస్టర్బ్డ్ ఏరియా అంటారు. ఈ డిస్టర్బ్డ్ ఏరియాని నోటిఫికేషన్ ఇచ్చేది గవర్నర్. ఆ డిస్టర్బ్డ్ ఏరియాలో మిలిటరీ ఫోర్సెస్ని పంపించేది హోమ్ మినిస్ట్రీ, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. అయితే స్టేట్ గవర్నర్ డిస్టర్బ్డ్ ఏరియాని డిక్లేర్ చేసే డిస్క్రిప్షన్ స్టేట్ గవర్నర్కి ఉన్నప్పటికీ దానిలో సెంట్రల్ గవర్నమెంట్ పాత్ర కూడా ఉంటుంది అనేది అక్షర సత్యం. దీని తర్వాత ఆఫ్స్పాలో సెక్షన్ 4 ప్రకారం మిలిటరీ ఫోర్సెస్కి ఎవరైతే అక్కడ డిప్లాయ్ అవుతారో వాళ్ళకి పూర్తి స్థాయిలో పవర్స్ ఉంటాయి. 5 ఆ పైన రోడ్డు మీద అసెంబ్లీ అయినప్పుడు, ఎవరైనా అనుమానాస్పదంగా కనిపించినప్పుడు వాళ్ళని కాల్ చేయొచ్చు కూడా, అంత పవర్స్ ఉంటాయి అన్నమాట. అయితే సెక్షన్ 6 కింద, ఇదే ఆఫ్స్పాలో సెక్షన్ 6 కింద ఇంకొక మాట కూడా ఉంది. సెక్షన్ 6 ఏం చెప్తుందంటే, మిలిటరీ వాళ్ళు ఆఫ్స్పా కింద ఏమైనా పవర్స్ వాడితే వాళ్ళ ఐపీసీ కానీ, సిఆర్పిసి కానీ, ఇతర చట్టాలకు సంబంధించి వాళ్ళని ఎవ్వరు క్వశ్చన్ చేయరు. ఓన్లీ ఆఫ్స్పా కింద మిలిటరీ వాళ్ళు వాడిన పవర్స్ మిలిటరీ కోర్ట్స్ మాత్రమే చూస్తాయి, మిగతా ఏ కోర్ట్స్ చూడవన్నమాట. సో ఇంత అన్లిమిటెడ్ పవర్స్, అంటే మిలిటరీకి సివిలియన్స్ పైన ఏమైనా చేయొచ్చు అనే అన్లిమిటెడ్ పవర్స్ ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ ఇస్తుంది కదా అని చెప్పి దీనిపైన చాలా సుప్రీంకోర్టులో కేసులు కూడా పట్టాయి. సుప్రీంకోర్టు కూడా చాలా వరకు అంది ఆఫ్స్పా అనేది బ్లాంకెట్ ఇమ్యూనిటీ కాదు, అది మిలిటరీ వాళ్ళు ఏదనుకుంటే చేసే పద్ధతి కాదు. ఆఫ్స్పా కింద చేసిన ప్రతి యాక్షన్కి మిలిటరీ ఆఫీసర్స్ బాధ్యులు. మీకు తెలుసా, సివిలియన్స్ ఉండే శిక్షల కంటే మిలిటరీ వాళ్ళకు ఉండే శిక్షలు చాలా పెద్దవి. లైఫ్ ఇంప్రిజన్మెంట్, డెత్ పెనాల్టీ, పూర్తి స్థాయి జీవితాంతం ఉద్యోగం పోద్ది వాళ్ళ ఆఫీస్ వాళ్ళు మిస్యూజ్ చేస్తే. అందుకని అంత తేలిగ్గా ఆఫ్స్పా మిస్యూజ్ చేయడం జరగదు. ఇక్కడ ఖచ్చితంగా నాగాలాండ్లో జరిగిన తప్పే, అది మిస్టేకెన్ ఐడెంటిటీ ఖచ్చితంగా అయి ఉంటుంది. ఇప్పుడు నాగాలాండ్ స్టేట్ గవర్నమెంట్ కూడా ఆఫ్స్పాన్ తీసేయాలని కోరుకుంటుంది. భారతదేశంలో ఇప్పుడు అస్సాంలో, మణిపూర్లో, నాగాలాండ్లో, అరుణాచల్ ప్రదేశ్లో కొన్ని హిల్ డిస్ట్రిక్ట్స్లో కొన్ని జిల్లాల్లో, అరుణాచల్ ప్రదేశ్లో కొన్ని జిల్లాల్లో, అస్సాంలో, నాగాలాండ్లో, మణిపూర్లో ఆఫ్స్పా ఉంది. 2018లో మేఘాలయలో తీసేశారు. అంతకుముందు త్రిపురలో ఉండే, త్రిపురలో కూడా తీసేశారు.
సో నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ జమ్మూ కాశ్మీర్ కోసం ప్రత్యేకంగా ఆఫ్స్పా పెట్టినట్టు అనిపిస్తూ ఉంటుంది. కానీ చాలా రాష్ట్రాల్లో నెమ్మదిగా కేంద్రం ఎత్తేస్తూ ఉంటుంది. ప్రతి ఇయర్ ఆఫ్స్పాని కంటిన్యూ చేస్తూ వస్తున్నారు. నాగాలాండ్ స్టేట్ గవర్నమెంట్ చాలాసార్లు చెప్పిందంట నాగాలాండ్ని డిస్టర్బ్డ్ ఏరియా నుంచి తీసేసేయండి అని. ఆయన కంటిన్యూ చేస్తూనే ఉన్నారంట. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఏమంటుందంటే ఈ మొత్తం జరిగిన ఆకృత్యానికి ఇంతమంది సివిలియన్స్ చనిపోవడానికి డిస్టర్బ్డ్ ఏరియా నాగాలాండ్ని క్రియేట్ చేయడమే ఒక ప్రాబ్లం. నాగాలాండ్లో గత 25 సంవత్సరాల నుంచి ఇన్సర్జెన్సీ తగ్గిపోయిందని. కానీ దీని వెనకాల కేంద్ర ప్రభుత్వం ఏమంటుందో కూడా ఆలోచించుకోవాలి. నాగాలాండ్లో ఇప్పటికీ కూడా ఎన్ఎస్సిఎన్ ఐఎం వాళ్ళు దాదాపు ఇప్పుడు వరకు జరిగిన నాగా ఇన్సిడెంట్స్లో సగం పైన ఇన్సిడెంట్స్కి వాళ్ళే బాధ్యత. ఇంకా చాలా మంది నాగా మిలిటెంట్ గ్రూప్స్ తయారవుతున్నాయి. ఆఫ్స్పా సడన్ గా ఎత్తేస్తే నాగాలాండ్లో ఇన్సర్జెన్సీ బాగా పెరిగిపోయే ప్రమాదం ఉందని సెంట్రల్ గవర్నమెంట్ ఆలోచిస్తోంది. అందుకనే స్టేట్ గవర్నమెంట్ కోరిన వెంటనే డిస్టర్బ్డ్ ఏరియా లిస్ట్ నుంచి నాగాలాండ్ని తీయలేకపోతుంది అనమాట. అంటే తప్పులు డెఫినెట్గా ఇంతమంది చనిపోవడం తప్పే, కానీ ఆఫ్స్పా ఉద్దేశాన్ని మనం కంప్లీట్గా ఆఫ్స్పా వద్దు అని చెప్పడానికి కూడా లేదు. అట్ ద సేమ్ టైం ఆఫ్స్పా మిస్యూజ్ మాత్రం ఖచ్చితంగా ఆపాల్సిందే.